తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహించారు. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన మలయప్ప స్వామి వేణుగోపాలుడి అలంకరణలో తిరుమలలోని 4 మాడవీధుల్లో ఊరేగారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో విచ్చేశారు. ముత్యపు పందిరి వాహనంలో ముద్దులొలికే దేవేరులతో మలయప్ప స్వామి భక్త కోటికి దర్శనమిచ్చారు. ముత్యపు పందిరి వాహనంపై రుక్మిణి, సత్యభామ సమేత గోపాలకృష్ణుడి అవతారంలో భక్తులకు శ్రీవారు సాక్షాత్కరించారు. ముత్యపు పందిరి వాహన సేవను సుకుమార సేవగా కూడా పిలుస్తారు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి చాటి చెబుతూ శ్రీవారు ఈ వాహనంపై ఊరేగుతారు. తన భక్తులందరూ కల్మషం లేని స్వచ్ఛమైన ముత్యం వలె ప్రకాశించాలని ఆ శ్రీనివాసుడు ముత్యపు పందిరి వాహనంలో విహరిస్తాడు. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించిన, స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతోంది. ఇదే ఈ వాహన అంతరార్థం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ఈ నెల 23న అంకురార్పణ జరిగింది. ఈ నెల 24న ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి. అంకురార్పణ ఘట్టంలో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారు తిరుమల ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఉత్సవాల అంకురార్పణలో భాగంగా యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైకానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం చేసి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. అదే రోజు రాత్రి పెదశేష వాహనంపై ఉత్సవమూర్తి మలయప్ప స్వామి ఊరేగారు. మాడవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆ విధంగా మొదటి రోజు ఉత్సవం పూర్తయింది. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మలయప్ప స్వామివారు 5 తలల చినశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు బ్రహ్మాండ నాయకుడు తన ఆశీస్సులందించారు. అదే రోజు రాత్రి శ్రీనివాసుడికి హంసవాహన సేవ ఘనంగా జరిగింది. ఉత్సవమూర్తి మలయప్ప స్వామి వీణాపాణియై హంసవాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలోని 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను తరింపజేశారు. ఇక మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి దశావతారాల్లో 4వది నరసింహావతారం కావడం సింహం గొప్పతనాన్ని తెలియచేస్తోంది.
యోగ శాస్త్రంలో సింహం బలానికి వేగానికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలమంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని ఈ వాహన సేవలో అంతరార్థంగా పండితులు చెబుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు సెప్టెంబర్ 27న ఉదయం మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు, పూర్వ జన్మ ఫలాలు కూడా కలుగుతాయి. ఇతర వృక్షాలు తాము కాల్చిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తోంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వరభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. స్వరభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాదిరాజుగా భావం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులిగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజ స్కంధాలపై హృదయంలో ఉంచుకొని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనం అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియచేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు సెప్టెంబర్ 28న ఉదయం శ్రీవారు మోహిని రూపంలో శృంగార రథసార దేవతగా దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడైన మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తున్నారు. అలాగే అదే రోజు రాత్రి గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారుడైన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూప దర్శనమిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడిని అవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియచేస్తున్నారు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుణ్ణి దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియచెప్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సెప్టెంబర్ 29 ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవద్భక్తులతో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ విచేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురిని చూసిన వారికి వేదల తత్వం ఒనగూరుతుంది. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణ రథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వెంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుడి హృదయంలో పెట్టుకొని శరణాగతి చెందాలని ఈ వాహన సేవ ద్వారా తెలుస్తోంది. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు సెప్టెంబర్ 30న ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తుల్ని కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వైదొలుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి.